భారీ వర్షాలు వరదల నేపథ్యంలో రాజధాని అమరావతి మొత్తం మునిగిపోయిందన్న ప్రచారం ఏపీ వ్యాప్తంగా మొదలైంది. కొంతమంది ఫేక్ వీడియోలు వ్యాప్తి చేస్తూ తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. అయితే దీనికి కౌంటర్ గా పలువురు సెల్ఫీ వీడియోలు తీస్తూ గ్రౌండ్ రిపోర్ట్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి వేళ అసలు నిజమేమిటి? వరద వేళ రాజధాని అమరావతి మునిగిందా లేదా అన్న వాస్తవాలతో సిటీ 24/7 ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. గత 10-15 నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా వర్షాలు వరదలు వస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అమరావతి ప్రాంతంలోని ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? నిజంగానే అమరావతి ప్రాంతంలోని పూర్తిగా మునిగే పరిస్థితి ఉందా? ప్రస్తుతం అమరావతి ప్రాంతంలో నిర్మాణాలకు సంబంధించిన పరిస్థితి ఏంది? వాస్తవాలను మీకు సిటీ 24/7 వివరించబోతుంది. ప్రస్తుతం మనం అమరావతి ప్రాంతంలోని రాయపూడి వద్ద ఉన్నాం. రాయపూడికి సంబంధించిన పలు నిర్మాణ పనులు ఎంతవరకు జరుగుతున్నాయి కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం మనం రాయపూడిలోని ప్రిన్సిపల్ సెక్రటరీలు అట్లాగే సెక్రటరీలకు సంబంధించిన బంగాళాల నిర్మాణ పనులు మీకు స్పష్టంగా వివరించబోతున్నాను. అక్కడ నిజంగా వాటర్ ఉంటే నిర్మాణ పనులు ఎక్కడ ముందుకు జరుగు. ప్రస్తుతం వాటర్ అక్కడ ఉన్నాయా లేవా, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి కూడా స్పష్టంగా విజువల్స్లో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం మీకు స్పష్టంగా విజువల్స్లో మీకు కనబడుతుంది నిర్మాణ పనులు కొనసాగే పరిస్థితి. అయితే భారీ మొత్తంలోని వర్షాలు పడినా సరే ప్రస్తుతం గత 10-15 నుంచి కూడా అమరావతి ప్రాంతంలోని వర్షాలు పడుతున్నా సరే ఎక్కడ అమరావతి ప్రాంతం చెక్కు చెదరలేదు. అన్ని ప్రాంతాలన్నీ కూడా పూర్తి స్థాయిలో నిర్మాణాలు శరవేగంగా కొనసాగుతుంది. అయితే మరోపక్క సోషల్ మీడియాలు ప్రతిపక్ష పార్టీలు అమరావతి మునిగిపోయింది, అమరావతి ఇబ్బందులు పాలవుతుంది, కొన్ని గ్రామాలకు రాకపోకలకు సంబంధించి పూర్తిగా స్తంభించింది అనే దానిపై కూడా పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేస్తున్న నేపథ్యంలోని ప్రస్తుతం ఎక్స్క్లూజివ్గా సిటీ 24/7 అమరావతి ప్రాంతంలోని ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ప్రస్తుతం అనే దానిపై కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే మీరు స్పష్టంగా విజువల్స్లో చూసుకోవచ్చు, ఎక్కడో మనకి పక్కన కనబడుతుంది బిల్డింగ్స్ అన్ని కూడా కన్స్ట్రక్షన్ అయిపోయిన పరిస్థితి కనబడుతుంటే దాని ముందు ప్రాంతంలోని ఫౌండేషన్ స్టోన్ను పైకి లేపుతున్నారు, పిల్లర్స్ పైకి లేపుతున్నారు. ఒకవేళ వర్షం పడి ఇక్కడ భారీ మొత్తంలో నీరు ఆగిపోయి ఉంటే గనక పిల్లర్లో కూడా పైకి లేపని పరిస్థితి ఉండేది. అయితే ప్రస్తుతం ఇక్కడ నీరు కనిపించట్లేదు. గత 10-15 నుంచి కూడా అమరావతి ప్రాంతంలోని భారీ మొత్తంలోని ఒక్కొక్క సమయంలో కూడా రాత్రి నుంచి తెల్లవారుజాము నుంచి కూడా దాదాపు 10-15 గంటల పాటు ఆగకుండా వర్షాలు పడినాయి. అయినా సరే ఈ ప్రాంతంలో ఎక్కడా నీరు నిల్వ ఉండలేదు, నీరు బయటికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం వర్షాకాలం స్టార్ట్ అవ్వకముందే ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి ప్రాంతంలోని కెనాల్స్ కావచ్చు, పాలవాగు కావచ్చు, కొండవీగు వాగు కావచ్చు, ఈ వాగులు పూడిత కార్యక్రమాన్ని చాలా యుద్ధ ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నేపథ్యంలో సిఆర్డి అధికారులు అక్కడ పూర్తి స్థాయిలో ఇందుకు సంబంధించిన పూడిత తీసే కార్యక్రమాన్ని చేపట్టారు. దీంతో భారీ మొత్తంలో ఎక్కడ వరద నీరు ఎక్కడ ఆగట్లేదు, ముందుకెళ్ళని పరిస్థితి కనపడుతుంది. నేపథ్యంలోని గతంలో లాగా, ఎందుకంటే గతంలో ఎప్పుడైనా అమరావతి లాంటి ప్రాంతంలోని అమరావతి గ్రామంలోని వర్షాలు పడితే వాటర్ నిల్వ ఉంచిపోయి మోకాల లోతు వరకు కూడా నీరు ఉండేది. దీంతోనే అమరావతి నిర్మాణ పనులు అడ్డంకులు కొంతవరకు వచ్చాయి. అయితే ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు, ఖచ్చితంగా శరవేగంగా నిర్మాణాలు జరుగుతున్నాయి. దానికి ఉదాహరణే ప్రస్తుతం నేను మీకు చూపిస్తున్న అమరావతి రాయపూడి ప్రాంతంలో జరుగుతున్న ప్రిన్సిపల్ సెక్రటరీలకు సంబంధించిన బంగ్లాలకు సంబంధించిన నిర్మాణ పనులు. ఇదే పరిస్థితి అన్ని ప్రాంతాల్లో కనబడుతుంది. ఎందుకంటే మనం ఇది కోర్ క్యాపిటల్ ఏరియాలో ఉన్నాం. రేపు రాబోయే రోజుల్లోనే అమరావతి రాజధానికి కీలకమైన ప్రాంతం ఈ కోర్ ఏరియా. ఈ క్యాపిటల్ ఏరియాలోనే శాశ్వత సెక్రటరియట్ భవనాలు, దాంతోపాటు హైకోర్టుకి సంబంధించిన భవనాలు ఇక్కడే నిర్మాణం జరుగుతుంది. ఈ ప్రాంతంలోనే ఉన్నతాధికారులకు సంబంధించిన నివాస స్థలాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇంత ప్రాముఖ్యత గల ప్రాంతంలోనే ఎక్కడ నీరు నిల్వ ఉండని పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. ఇదే పరిస్థితి ఇప్పుడు రాజధాని ప్రాంతంలోని స్పష్టంగా కనబడుతుంది. ఎందుకు ఈ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారు, అమరావతి ప్రాంతానికి సంబంధించి ఎందుకు ఈ విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు అనే అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అమరావతి రాజధాని ప్రాంతానికి సంబంధించిన రైతులు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు గత 5 సంవత్సరాలు చేసిన ఉద్యమాల ఫలితమే ప్రస్తుతం అమరావతి ప్రాణం పోసుకుంది. ప్రస్తుతం అమరావతి ప్రాంతాన్ని మరింతగా టార్గెట్ చేస్తూ ఎందుకు ఈ పరిస్థితి నెలకొంది, అసలు అమరావతి ప్రాంతంలోని గత 10-15 రోజుల నుంచి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలోని అంతగా వర్షాలు పడితే ఎక్కడైనా సరే చిన్నపాటి నీరు రావటం కామన్.
అయితే అమరావతి ప్రాంతంలోని భారీ మొత్తంలో వరద వచ్చింది, మునిగిపోతుంది అనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న నేపథ్యంలోని ఈ స్థానిక ప్రజలు, రైతులే కాదు ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు, వాళ్ళ స్పందన ఏంటో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు అమరావతి ప్రాంతం మీద ఇంకా కుట్రలు, వదంతులు, తప్పుడు ప్రచారం ఎందుకు జరుగుతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు వైసీపీ బులుగు బ్యాచ్కి అండి నిద్రపోతా కూడా అమరావతికి కల్లో వస్తుందేమో నా అనుమానం అండి. అరే అసలు ఇతర దేశాల్లో కానీ హైదరాబాద్ కానీ చెన్నై కానీ బెంగళూరు కానీ కార్లు మోటార్ సైకిల్ అన్నీ కొట్టుకుపోతున్నాయి, అన్నీ చూస్తూనే ఉన్నారు. ఇక్కడ 29 గ్రామాల్లో ఎక్కడైనా చుక్క నీరు ఉందా? ఈడ రాజధాని కట్టడాల్లో ఎక్కడైనా బొట్టి నీళ్లు ఉన్నాయా? ఏమీ లేకుండానే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఏం అర్థం కావట్లేదు. ఒకడు అంటాడు పులస చేపలు అంటాడు, ఎవరు గుడ్ మార్నింగ్ మాజీ ఎమ్మెల్యే, ఒరే ఎదవాయి రారా బాబు వీడికి వచ్చి రాజధానిలో రా, నీకు ఎక్కడ బిల్డింగులు కడుతుందో ఏంది అన్నీ చూపిస్తాము. ఒకడంటాడు అమరావతిని ముంచకుండా ఉండటానికి నా పొన్నూరు నియోజకవర్గం మూస్తానంటాడు, అమ్మట మురళి అంటాడు ఎవడో. అదే బాబు ఇక్కడ బాబు గారు మోటార్లు పెట్టాడు మాకు లిఫ్ట్ ఇరిగేషన్ కింద, ఆ మోటార్లకే నీళ్ళు ఈడ బాటల. ఇవన్నీ లేకుండా జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో అమరావతిని ముంచాలని ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేసినా కానీ వాడు వల్ల కాల. ఉదాహరణ ఎందుకంటే వాడు అసలు ఎక్కడ ఉన్నాడో కూడా మాకు తెలియదులేండి. ఆ కరకట్ట కమలాసన ఆర్కే అతను పడవలు అడ్డం పెట్టి ప్రకాశం బ్యారేజీకి బాబు గారు ఇల్లు ముంచాలి, అమరావతిని ముంచాలని ఎన్ని కుతంత్రాలు ఎన్ని చేసినా కానీ వాళ్ళ వల్ల కాలేదు, ఏమీ జరగలేదు. వాళ్ళు కనీసం 5 సంవత్సరాల్లో తట్ట మట్టిది లేదండి. కొండవీటి వాగు కానీ పాలవాగు కానీ ఏ రకంగానే కనీసం అభివృద్ధి లేకుండా అమరావతి రైతుల మీద కక్ష పెడుతుంది తప్పితే ఏం లేదు. వాళ్ళు అమరావతిని ఏ రకంగా నాశనం చేయాలనుకున్నారో, అమరావతిని ఎన్ని రకాలుగా రైతుల్ని ఎన్ని రకాల బాధలు పెట్టారో 152 సీట్ల నుండి 11 సీట్లకు వచ్చారు. ఇప్పుడు అమరావతి మీద మళ్ళీ ఇంకా కుట్రలో కుతంత్రాలు చేస్తుంటే పులివెందులో జడ్పీటీసీకి కనీసంగా వాళ్ళకి డిపాజిట్లు కూడా గల్లత్తు అయిపోయినాయి, అయినా సిగ్గులేదు. మీరు ఎట్లాగా మాట్లాడితే రేపు అసలు మీరు రోడ్ల మీద తిరగడానికి కూడా పనికిరారా బాబు. ఇటువంటి పనులు మానుకోండి. బులుగు బీచ్ మొత్తం ఇక్కడ పక్కన ఎక్కడో బాడ పొలాలు వేరే సాట వదలు వచ్చినాయి అన్నీ మార్పింగ్ వీడియోలు పెట్టేసి అమరావతి మునిగింది అంటున్నారు. అసలే వాళ్ళకి అసలు ఈ కుట్ర ఏందో నాకేం అర్థం కావట్లేదండి. ఇప్పుడు అంటే మన రాజధాని రాష్ట్రం కదా, ఇప్పుడు రాజధాని ఉంటేనే కదండి అందరికి ఉద్యోగ అవకాశాలు కానీ ఉపాధి కానీ అందరికి ఉండేది. ఇప్పుడు కొన్ని వందల మంది కొన్ని వేల మంది వచ్చి ఇక్కడ పనులన్నీ చేస్తున్నారు, కళకళలాడుతూ ఉంది. అసలు దుమ్ముల్లో గుర్తున్నాయండి బారికి బైకులు కానీ ఏమైనా పోతున్నా కానీ. ఇన్ని పనులు జరుగుతున్నాయి, అసలు చుక్క నీరు లేదు. ఏమండి నేను పుట్టిన దగ్గర నుంచి మా గ్రామాల్లో కానీ ఎక్కడన్నా కానీ వరదలు కానీ వర్షం రావడం అనేది నేను చూడలేదండి. మరి వర్షాలు వరదలు వస్తే కనుక 3 పంటలు పండే భూమి మరి ఎందుకు పండిద్దండి? వర్షాలు కానీ వరదలు వస్తే కనుక మాకు సంవత్సరానికి 3 పంటలు పండే భూమి, 40 అడుగుల వాటర్ ఉంటుంది, అన్ని సౌకర్యాలు ఉంటాయనే కదా బాబు గారు ఇక్కడ పెట్టింది రాజధాని. మంచినీళ్ళు వాటర్ ఉంది, ఉత్తర వైపున కృష్ణా ఉంది, అన్ని రకాలుగా. ఈయన కూడా ఒప్పుకున్నాడు కదండి. ఈ జగన్మోహన్ రెడ్డి కూడా అమరావతి రాజధాని కావాలో 34,000 ఎకరాలని ఈయన కూడా ఒప్పుకున్నాడుగా. ఇంకో విషయం అండి, మరి ఇదంతా అమరావతి మునిగే విషయం అయితే కనుక పేదవాళ్ళకి సెంటు భూములు కాడికి 50,000 మందికి కట్టించాడు ఆయన. ఇదంతా పల ప్రాంతం, ఇదంతా మునిగేదేగా. మునిగే వాళ్ళు ముంచాలనా? ఇవన్నీ ఏమీ లేదండి. అమరావతి మీద వాళ్ళు కుట్రలు ఎంతసేపుడికి నాశనం చెప్తే అంటే ప్రపంచంలో ఏ వార్తలు లేవు, ఏమి లేవు. అమరావతిని ఏదో రకంగా బ్లేమ్ చేయాలని చెప్తే వేరే రంగం లేదు. ఇటువంటి కుట్రలు కుతంత్రాలు మీరు మానకపోతే మటుకి అమరావతి మహిళలు కానీ రైతులు కానీ మీకు తగిన బుద్ధి చెబుతామండి. సో మీరు చెప్పండి అమ్మా, ఎందుకంటే మహిళలు అనేది ప్రాముఖ్యత ఎక్కువగా అమరావతి ప్రాంతాల్లో ఉద్యమంలో గడిపింది, ఎంతో ఉద్యమాల్లోని ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అయినా సరే అమరావతి ప్రాంతం సంబంధించి ఇంకా తప్పుడు ప్రచారం జరుగుతుంది, దాని గురించి ఏమంటారు? వాళ్ళకి దొంగ అంటే ఆయన దొంగ, అందుకని అందరినీ దొంగలుగా చేస్తాడు. ఎడారి అని చెప్పాడు. ఎడారి అని చెప్పిన ఆయనకి ఎడారిలో నీళ్ళు ఎటు నుంచి వస్తున్నాయి? ఇవాళ చెప్పటానికైనా మాట్లాడటానికైనా వాళ్ళకే తగ్గిపోయింది. అమరావతి రైతులు కానీ మహిళలు కానీ మేము ఇచ్చిన రోజున ఏ మాట మీద ఉన్నామో మేము అదే మాట మీద ఉన్నాం ఇవాళకి కూడా. ఇవాళ నీళ్ళు వచ్చి అది మునిగింది ఇది మునిగిందంటే నీ కంట్లోనేమో దూలాన్ని పెట్టుకొని ఎదటి కంట్లో నలకని ఎతుకుతున్నావా చూసా, అక్కడే నువ్వు పడిపోయావు. చంద్రబాబు ఇల్లే కట్టుకోలేదు, నేను ఇల్లు కట్టుకున్నాను అన్నావు. ఇల్లు కట్టుకొని ఏం ముద్ర ఇచ్చావు? 5 సంవత్సరాలు రామరాజ్యం లాగుండా రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేశావు. రోడ్లు అనేవి లేవు, బిల్డింగ్లు అనేవి లేవు,
ఎక్కడా కూడా ఒక సిమెంటు కట్టతోటి నువ్వు చేసిన దాఖనాలే లేవు. ఇవాళ ఇంకా కూడా అమరావతి రైతులను కానీ అమరావతిని ఏలుతున్న ఈ ప్రజలను కానీ నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అక్కడ నీళ్ళు ఉండయి ఇక్కడ నీళ్ళు ఉండయి. ఇవాళ ఇంతమంది జనం వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటానికి లేదా పేద ప్రజలు కూడా వచ్చి పిల్లల్ని తల్లుల్ని తీసుకొని వచ్చి వాళ్ళు బతుకుతున్నారంటే ఇవాళ కూటమి ప్రభుత్వం రాబట్టే ఈ ప్రజలంతా కూడా ఇలా బతుకుతున్నారు. మాకు 50 ఏళ్ళు వచ్చినాయి. ఇప్పుడు 50 ఏళ్లలో కరకట్ట పడక తలికి ఎప్పుడో తాతల తండ్రుల నాడు నీళ్లు చూశారు. మాకు 50 ఏళ్ళు వచ్చినాయి. ఏనాడు కూడా రాయపూడిలో కానీ కరకట్ట ఎమ్మటి కానీ ఎక్కడా కూడా చుక్క అసలు 29 గ్రామాల వాళ్ళు ఏ ఊరు దాటి పాలేదు. నీకు ఢిల్లీ సైతం కూడా కార్లు కొట్టుకుపోతా కనపడుతున్నాయి. ఈ రాజధానిలో ఎక్కడైనా కారు కొట్టుకుపోవడం చూసారా? ఎవరన్నా మడి చచ్చిపోవటం చూసారా? మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? మమ్మల్ని ఎన్ని అవమానమైన మాట్లాడారో అన్ని అవమానాలన్నీ కూడా భగవంతుడు మీకే ఇచ్చాడు. అది ఒక్క ఛాన్స్ అన్నారా, ఒక్క ఛాన్స్ తోటి మీరు పోయారు. ఇక దాకా ఎత్తుక్కున్నా కానీ మీకు అక్కడ ఏం దొరకదు. నీళ్ళు నీళ్ళు అని చేపలు పట్టుకుంటారా, రొయ్యలు పట్టుకుంటారా అంటే వేట మాంసం, వేట కోళ్ళు, గొడ్డళ్ళు ఇవన్నీ కూడా ఇంకా తృప్తి తీరల. ఇంకా మళ్ళీ చేపలు పట్టుకొని వీటిని కూడా తిందాము, ఇక్కడ వరదలు వస్తున్నాయి అని చెప్పి ఎక్కువగా ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకి తగిన బుద్ధి మట్టికి భగవంతుడు చెబుతాడు. ఒక ఆయన అన్నాడు 7 కొండలు అవసరమా అన్నాడు. మేము పేర్లు చెప్పం. 7 కొండలు అవసరమా అన్నాడు. 7 కొండల్లో నువ్వు ఎక్కడ మాయమైపోయావో తెలియదు. అనకూడదని మేము ఎన్ని సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి ఏ విధంగా మేము మన మనసును కట్టి పెట్టుకొని మేము ఉండి ఈ వరదాన ఉద్యమాలు చేస్తుంటే మా గాజుల దగ్గర నుంచి మేము వేసుకునే బట్టల దగ్గర నుంచి మాట్లాడిన ఆ రోజమ్మ మొన్న మా నానిని చూడండి ఉండలేదు, నన్ను చూడండి ఉండలేదు, డాడీని చూడండి ఉండలేదు, ఇయర్స్ వెళ్ళిపోయిందంటే ఇన్ని మాటలు అన్నావే. అదే నీ బిడ్డకి నీకు దూరం అయితే అంత బాధ అనిపించిందే. మా కన్న తల్లి లాంటి భూమిని మేము తీసుకుంది 25 సెంట్లు, 75 సెంట్లు ప్రభుత్వానికి ఇచ్చాము, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఇచ్చాము. అప్పుడు మాకు నొప్పి పుట్టలా? ఆ నొప్పి నీకు తెలిసిందా? బాబు బాయ్ బాయ్ అన్నావు. ఇవాళ నువ్వు ఎక్కడున్నావు? బాయ్ చెప్పడానికి కూడా నువ్వు గుర్తింపు లేకుండా పోయావు. నువ్వు ఎన్నిసార్లు అయితే గోడకు కొట్టిన బంతి గనక మీరు మమ్మల్ని ఎన్నిసార్లు కొట్టాలనుకున్నా గోడకు కొట్టిన బంతి గనక ఎంత వేగంగా వచ్చిద్దో మేము అంత వేగంగా వచ్చాము. మేము చేసిన దాంట్లో న్యాయం ఉంది, మేము చేయబోయే దాంట్లో న్యాయం ఉంది. కూటమి ప్రభుత్వంలోకి తిరుగులేదు. వీళ్ళకి రాజకీయ భవిష్యత్తు అనేది లేదు. ఇంకా ఒక ఆయన మేము పాదయాత్ర అయిపోయిన తర్వాత అంటే మందు తాగుతున్నామంట. మందు మనం ఆంధ్రాలో ఉన్నామా లేకపోతే ఏమన్నా పాకిస్తాన్లో ఉన్నామా? నువ్వు పెట్టిన రేట్లకి మగవాళ్ళకే దొరకసత్తంటే ఆడవాళ్ళకి ఎక్కడ దొరికిద్దిరా మొండా కొడక అని ఎన్నిసార్లు తిప్పి రివర్సుల్లో తిప్పి చెప్పినా కానీ మీ బుద్ధికి అర్థం లేదు. మీ మైండ్ అసలు లూజ్ అయింది. మీ మైండ్ లూజ్ అయ్యి ఇన్ని సీట్లకు పడిపోయామే, ఎలా వచ్చాడా అని చెప్పి మీరు అనుకున్నారు. కానీ ఎప్పుడైతే చంద్రబాబుని నువ్వు జైల్లో పెట్టావో అప్పుడే ఎక్కడ మూలనుండ ముసలమ్మ కూడా ఏమని చెప్పింది? ఎవడోనంట రాజశేఖర బిడ్డ అంట, రాష్ట్రానికి వాడు క్యాన్సర్ గడ్డలాగా తయారయ్యాడు, ఇక వాడికి ఈ రాజకీయ భవిష్యత్తు పోయింది, ఇంకా మేము ఏం చేయలేము, వాడిని జైల్లో పెట్టేదాకా నిద్రపోవం జనం అని ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా తూబడా మైబడా నువ్వు పెద్ద నేను పెద్ద అనుకోవటంతో వాళ్ళ జీవితం గడిచిపోయింది. అమరావతిని ఎన్నిసార్లు ఎవరు కదిలియాలన్నా కానీ ఇది అమరం అయిపోయిద్ది. మీరు ఎన్నిసార్లు ఆ కృష్ణమ్మ పొంగిద్ది అని మీరు ఎన్నిసార్లు ఇక్కడ నీళ్ళు వచ్చినాయి, ఇక్కడ చేపలు వచ్చినాయి అని మీరు పట్టుకుంటానికి పనికొత్తయ్యే కానీ మీ అంత నీచంగా మేము మాట్లాడలేము. జై అమరావతి. అమరావతి రాజధాని ప్రాంతంలోని నిర్మాణాలు పూర్తిగా జరగట్లేదు. వర్షపు నీరు వల్ల పూర్తిగా అమరావతి రాజధాని ప్రాంతం మునిగిపోయినట్టు కూడా ప్రచారం చేస్తున్న నేపథ్యంలోనే దానికి సంబంధించి మరో నిదర్శనం మీకు చూపించబోతున్నాను. అదే అమరావతి రాజధాని ప్రాంతంలో కీలకంగా ఉన్న కోర్ క్యాపిటల్ ఏరియా.
కోర్ క్యాపిటల్ ఏరియాలోని ప్రధానంగా అన్ని సోషల్ మీడియాలోని తప్పుడు ప్రచారం జరుగుతుంది. ప్రధానంగా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లన్నీ కూడా ఈ ప్రాంతాన్ని చూపిస్తూ ఈ ప్రాంతం మునిగిపోయినట్టు కూడా ప్రచారం నిర్వహిస్తారు. అందుకు సంబంధించిన వీడియోలు, గతంలోని వీడియోలు మరోసారి బయటికి తీసుకొచ్చి అవన్నీ కూడా వైరల్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం వాస్తవం ఏది ఉంది అనే దానిపై కూడా మీకు ఎక్స్క్లూజివ్గా సిటీ 24x7 చూపించబోతుంది. అదేదో కూడా మీకు వివరించే ప్రయత్నం నేను చేస్తాను. ప్రస్తుతం ఐకానిక్ టవర్స్ ఉన్నాయి. నేను నా వెనకాల కనబడుతున్న ప్రస్తుతం మీకు కనిపిస్తున్న విజువల్స్ ఐకానిక్ టవర్ అనేది ఏదైతే ఉందో రాబోయే రోజులోని సీఎం సచివాలయం కార్యాలయానికి సంబంధించిన ఐకానిక్ టవర్ మొత్తం 50 అంతస్తుల భవనంతో ఇందుకు సంబంధించిన నిర్మాణాలు చేపడుతున్నారు. అయితే మనం ఆ విజువల్స్ కూడా స్పష్టంగా చూస్తున్నాము. ఎక్కడా వాటర్ నిల్వ ఉన్న పరిస్థితి కనిపించలేదు. ఏదో కొంతవరకు వాటర్ ఉన్నా సరే అది కూడా పునాది తవ్వేటప్పుడు ఆటోమేటిక్గా వర్షం పడినా సరే ఆ వాటర్ అక్కడ ఆగిపోయి ఉంటుంది. అలాంటి పరిస్థితి మనకి కనబడుతుంది తప్పితే భారీ మొత్తంలోని ఏదో చెరువులు వాగుల్లాగా బయట ప్రచారం చేస్తున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపించట్లేదు. వర్క్స్ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఏదైతే ఉందో అక్కడ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న ఇది మట్టిని సంబంధించి పూర్తిగా అక్కడి నుంచే తరలించే ప్రయత్నంతో పాటు మరోపక్క గతంలో వేసిన పిల్లర్లకు సంబంధించిన మిగతా వర్కులు, ఫౌండేషన్ వర్క్స్ను కూడా ప్రస్తుతం కొనసాగిస్తున్నారు. ఎందుకంటే గతంలో 2014-19 మధ్యలోనే ఇక్కడ నిర్మాణ పనులను ప్రారంభించిన ఆ తర్వాత 19-24లోనే వైసీపీ ప్రభుత్వం రావడంతో నిర్మాణ పనులు ఎక్కడా జరగలేదు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టి ప్రధానంగా ఐకానిక్ బిల్డింగ్స్ సంబంధించి, ఐకానిక్ టవర్స్కి సంబంధించి కూడా ఫోకస్ పెట్టింది కోర్ క్యాపిటల్లోనే. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ ముగిసింది. నిర్మాణాల పనులకు సంబంధించి టార్గెట్గా నిర్మాణ పనులు పూర్తి చేయాలంటూ కూడా కంపెనీలకు పూర్తి స్థాయిలో ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నేపథ్యంలోని గత 2-3 నెలల నుంచి కూడా భారీ మొత్తంలోని వర్షాలు పడుతున్నా సరే పనులు ఎక్కడా ఆగలేదు. అందులోనూ గత 10-15 రోజుల నుంచి భారీ మొత్తంలో వర్షాలు కురుస్తున్నాయి. ఒక్కరోజే దాదాపు 22 సెంటీమీటర్ల వరకు వర్షం కురిసినా సరే ఎక్కడా నిర్మాణ పనులకు సంబంధించిన పనులు మనకి ఎక్కడా ఆగని పరిస్థితి కనబడుతుంది. మీకు చూపిస్తున్న ఈ ఐకానిక్ భవనం కాదు, మరో బిల్డింగ్ కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. దీనికి లెఫ్ట్ సైడ్లో మరో బిల్డింగ్ సంబంధించి నిర్మాణ పనులు కొనసాగుతున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. పిల్లర్స్ దాదాపు పైకి లేపారు. ఇది కూడా దాదాపు 45 అంతస్తులకు సంబంధించిన భవనంగా మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. అందుకు సంబంధించి నిర్మాణ పనులు కూడా శరవేగంగా కొనసాగుతున్నాయి. ఎందుకంటే ఏదో ఐకానిక్ భవన్ దగ్గర భారీ మొత్తంలో వాటర్ చేరింది, వాటర్ వచ్చింది, చెరువును తలపిస్తుంది, అక్కడ చేపలు పట్టుకోవచ్చు అంటూ కూడా భారీ మొత్తంలోని సోషల్ మీడియాలోని పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. నిజంగా అలాంటి పరిస్థితి ఉంటే నేను విజువల్స్లో చూపిస్తుంది లైవ్ విజువల్, ఒరిజినల్ విజువల్, ఎక్కడ మార్ఫింగ్ లేదు. ఒరిజినల్ విజువల్ మీకు చూపిస్తున్నాను. ఎక్కడ ఇందులోనే ఇక్కడ ఏదైతే కనబడుతుందో అదే విజువల్లే టెలికాస్ట్ చేస్తున్నాను. దానికి సంబంధించిన విజువల్లే మీకు స్పష్టంగా కనబడుతుంది. చూసుకోవచ్చు. దగ్గరగా వచ్చాను, ఐకానిక్ బిల్డింగ్ దగ్గర నుంచి దగ్గరగా వచ్చాను. వాటర్ స్టోరేజ్ ఉంది, కొంత మాత్రమే ఉంది. అది కూడా లోపల ప్రాంతంలోని కొంతవరకు తవ్వకాలు జరిపిన నేపథ్యంలో అక్కడే కనబడుతుంది తప్పితే ఎక్కడా కనిపించట్లేదు. దీంతో పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం జరుగుతున్నట్లుగా పూర్తి స్థాయిలోనే మనకి చెప్తూ ఉన్నారు. అయితే తప్పుడు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రైతులు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం కోర్ క్యాపిటల్ ఏరియా వద్ద ఉన్న ఐకానిక్ టవర్స్ దగ్గర ఉన్నాము. అక్కడ ఎలాంటి నిర్మాణాలు జరుగుతున్నాయి, అసలు నిజంగానే ఇక్కడ నీరు చేరుకునే పరిస్థితి ఉందా అనే దానిపై కూడా మనతో పాటు రైతులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఐకానిక్ బిల్డింగ్ని చూపిస్తూ పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేస్తున్నారు, మునిగిపోయింది అంటూ కూడా మీరేమంటారు? ఈ స్థానికంగా ఉన్న రైతులుగా మేము చెప్పేది ఒకటేనండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి అమరావతిలో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గత 5 సంవత్సరాలు వైసీపీ సోషల్ మీడియా కానివ్వండి, ఆ ప్రభుత్వం కానివ్వండి, అమరావతిని విషం చెమ్మటంలో ఏ విధమైన చర్య తీసుకుందంటే అంత ప్రత్యేకంగా అమరావతిని ఏ విధంగా సర్వనాశనం చేద్దాం, దాన్ని ఏ విధంగా దాని హైప్ని తగ్గించేద్దాం, క్లోజ్ చేసేద్దాం, అమరావతి అని డెవలప్ అయితే శాశ్వతంగా వాళ్ళ పార్టీ పతనం అయిపోద్దని ఒక భయం వైసీపీ సోషల్ మీడియాలో ఉంది, వైసీపీ వాళ్ళలో ఉంది. ఎందుకంటే ఇక్కడ అమరావతిలో పనులు శరవేగంగా జరుగుతుంటే ఈ స్థానికంగా ఉన్న కొంతమంది ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యే లోకల్ నియోజకవర్గ ఇన్ఛార్జీలు అమరావతిలో సొర చేపలు పట్టుకుంటాం, పులస చేపలు పట్టుకుంటామని చెప్పడం ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే అది అతను కూడా స్థానికుడే. అమరావతిలో స్థానికంగా ఉన్న ఒక సొంత పార్టీకి ఇన్ఛార్జి ఉన్న వ్యక్తి కూడా నీ ప్రాంతం నష్టపోతున్నా నువ్వు అలా మాట్లాడడం చాలా తప్పది. మేము ఒకటే తెలియజేస్తున్నాం రైతులుగా, ఏ పార్టీ అయినా సరే అమరావతిని ఒక
బాల్ అయిపోయిందండి. అమరావతి అనేది రాజకీయ పార్టీలకి ఒక బాల్ లాగా, ఫుట్బాల్ లాగా అయిపోయింది. ఏ కోర్టులో ఉంది వాళ్ళ కోర్టులో కొన్ని సంవత్సరాలు ఉంటుంది, వీళ్ళ కోర్టులో కొన్ని సంవత్సరాలు ఉంటుంది. ఈ అమరావతిని ప్రతి ఒక్కళ్ళు ఎక్కడో మునిగిపోయిన విజువల్స్ తీసుకురావటం, అమరావతి మునిగిందని సోషల్ మీడియాలో వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేయడం, ఇది చాలా బాధాకరమైన విషయం అండి. ఏదైనా సరే ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ ఒక ప్రాంతాన్ని కావాలని ఈ విధంగా అనగదొక్కాలని ప్రయత్నించడం ఒకసారి వాళ్ళు కూడా ఆలోచించాల్సిన విషయం ఎంతైనా ఉందని నేను గత ప్రభుత్వం వాళ్ళకి తెలియజేస్తాను. మీకు తెలిసి ఐకానిక్ బిల్డింగ్లో కన్స్ట్రక్షన్ జరుగుతుంది, కొంతవరకు పిల్లర్ లేగాయి, ఏదో వాటర్ కొంతవరకు వచ్చిన పరిస్థితి ఉంది. అయితే వాటర్ భారీగా వచ్చింది, గతంలో వచ్చిన వాటర్ని చూపించి ఎందుకు ప్రచారం చేస్తున్నారు? అసలు నిర్మాణ పనుల పరిస్థితి ఎలా ఉందంటారు ఇక్కడ? గతంలో ఒక నానుడు ఉందండి, నీరు పల్లం ఎరుగు నిజం దేవుడు ఎరుగు అని మా పెద్దోళ్ళు సామెతలు చెప్పేవాళ్ళు. అదేవిధంగా గ్రావిటీ ప్రకారం అమరావతి కోసం పునాదులు తీసిన పునాదుల్లో కాసిన కూసిన నీరైతే సహజంగా అది రావచ్చు, దాన్ని చూపించి పెద్ద అమరావతినే మునిగిందని చెప్పడం ఇది చాలా బాధాకరమైన. మీరే చూస్తున్నారు ఇప్పుడు ఏదైతే సచివాలయం ఉండే రాష్ట్ర ఏపీ సచివాలయం 55 స్టేర్లతో నిర్మించే భవనం ఇది. సీఎం క్యాంప్ ఆఫీస్ కూడా దీంట్లోనే ఉండబోతుంది, పైన హెలిప్యాడ్ కూడా ఉండబోతుంది. ఇక్కడ వర్క్ జరుగుతుంది, మీరు చూస్తున్నారు, లైవ్ కనపడుతుంది. ఇది కూడా 45 స్టేర్లు, మొత్తం 5 ఐకానిక్ టవర్స్లో 3 ముమ్మరంగా వర్క్ జరుగుతుంది. అంటే కొన్ని కారణాల వల్ల 1-2 భవనాలకు కొంచెం నీళ్లు సహజంగా అది కంపెనీ వాళ్ళ లోపం వల్ల కొన్ని నీళ్లు చేరినాయి. ఆ చేరిన నీటిని చూపించి వైసీపీ వాళ్ళు అచ్చంగా అమరావతి మునిగింది, ఇది పడవలు వేసుకుని వెళ్ళొచ్చు, సొరచాపలు పట్టుకోవచ్చు అని చాలా హేయంగా మాట్లాడడం ఇది సరైన చర్య కాదని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మనతో పాటు ఇంకా రైతులు మరికొందరు మంది ఉన్నారు. చెప్పండి, ఎందుకంటే ఎప్పుడు వర్షాలు రావటం, ఈ ప్రచారం జరగటం, మీరు రావటం, వీటిని ఖండియటం ఇది కామన్గా మారిపోయింది. ఇంకా ఎందుకు ఇంత దుష్ప్రచారాలు చేస్తున్నారు అనుకుంటున్నారు? జై అమరావతి అండి. మేము అమరావతికి రాష్ట్ర రాజధాని అమరావతి భూములు ఇచ్చిన రైతులు అండి. అసలు వైసీపీ పార్టీ అబద్ధాల మీద పుట్టిన పార్టీ అండి. వాళ్ళు ఎప్పుడైనా అబద్ధాలే ప్రచారం చేస్తారు. రాష్ట్రం అభివృద్ధి చెందడం వాళ్ళకి ఇష్టం లేదు. అయినా మేము విచారించేది ఏంటంటే వాళ్ళు కూడా వైసీపీ వాళ్ళు కూడా ఆంధ్ర రాష్ట్రంలోనే రాజకీయం చేయాలి, ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల మీదే ఓట్లు వేయించుకొని గెలవాలి. మరి వాళ్ళు ఎందుకు ఇట్లా ప్రచారం చేస్తున్నారు అనేది మాకైతే అర్థం కావట్లేదండి. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి మీద మీకు ఇష్టం లేకపోయి ఉండొచ్చాము, కానీ మరి రాష్ట్రానికి రాజధాని అంటే అమ్మ లాంటిదండి. మరి అలాంటి అమ్మ మీద కూడా మీరు ఇంత నిందలేస్తున్నారంటే మరి మీరు ఏ కోవకు చెందిన వాళ్ళు అయితే మాకైతే అర్థం కావట్లేదు. మీరు నాకు తెలిసి అయితే మేము అనుకుంటుంది ఏంటంటే వాళ్ళకి రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోనూ విమర్శలు చేసినా కానీ వాళ్ళకి ఇంత హైప్ రాదు. కేవలం అమరావతి మీద చేస్తేనే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా గమనిస్తారనుకొని అమరావతిని డెవలప్మెంట్ కాకుండా చేస్తే భవిష్యత్తులో వాళ్ళు వచ్చినా అభివృద్ధి చేయరు, వీళ్ళని చేయనివ్వరు, వాళ్ళు చేయరు. ఏంటంటే వాళ్ళు ఇచ్చే పథకాలతోటి ప్రజలు బతకాల, ప్రజలు డెవలప్మెంట్ అవ్వడం వాళ్ళకి ఇష్టం లేదు, ప్రజలకు మంచి ఉద్యోగాలు రావడం ఇష్టం లేదు. ఆ వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి నెలకు 5,000 జీతం ఇచ్చి వాళ్ళ కాళ్ళ కింద చెప్పుల్లాగా పడి ఉండాలని చెప్పి వాళ్ళంతా ఫ్యాక్షన్ మనస్తత్వం కాబట్టి మరి రాష్ట్రంలో మరి పులివెందుల్లో గతంలో రాజారెడ్డి గారు ఉన్నప్పుడు కూడా అలాంటి జరిగినాయి అని చెప్పి మేము విన్నాం, మాకైతే తెలీదు. అలాంటి మనస్తత్వం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం అంతా కూడా ఆయన కాళ్ళ కింద చెప్పులాగా ఉండాలి, ఆయన చెప్పినట్టే వినాలా, ఆయన ఇచ్చిన పథకాలతోటి ప్రజలు బతకాలా, డెవలప్మెంట్ కాకూడదు. మరి ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తే వాళ్ళు నెలకు 50,000 లక్ష రూపాయలు సంపాదించుకుంటారు, మన మాట వినరేమో, భవిష్యత్తులో మనకు ఓటేరేమో అని చెప్పి ఎంతసేపటికి డెవలప్మెంట్ని అడ్డుకోవటం, మరి బయట రాష్ట్రాల నుంచి పెట్టుబడులు రానియకుండా చేయటం, మరి ఆంధ్ర రాష్ట్రాన్ని మరి గౌరవంగా ఉన్నదాన్ని కూడా వాళ్ళు నాశనం చేస్తూ మరి భారతదేశంలో కానీ ఎక్కడైనా సరే మరి ఎంత ప్రచారం చేస్తున్నారండి. మరి వాళ్ళు ఉండేది కూడా రాష్ట్రంలోనే. మరి అమరావతి కనుక డెవలప్మెంట్ కాకపోతే వాళ్ళకు కూడా ఇబ్బందే కదా, వాళ్ళు ఎట్లా రాజకీయం చేస్తారు? రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇది గమనించాలని కోరుకుంటున్నాము. ఇంత చెత్త పార్టీ అసలు భారతదేశంలోనే ఎక్కడా లేదండి. వాళ్ళే మరి గతంలో ఇక్కడ 5 సంవత్సరాలు పరిపాలన చేశారు. మరి అంతకుముందు బాబు గారు కట్టిన అసెంబ్లీలోనే వాళ్ళు 5 సంవత్సరాలు అసెంబ్లీ నడుపుకున్నారు, హైకోర్టు నడిచింది. మరి వాళ్ళే ఇక్కడ 50,000 మందికి సెంటు భూమి ఇస్తున్నామని చెప్పి మరి అమరావతిలో సెంటు భూమి ఇచ్చారు. మరి 50,000 మంది అంటే దాదాపు 1,50,000 మంది జనం వచ్చి ఇక్కడ ఉండేవాళ్ళు. మరి వాళ్ళకి ముంపు భూముల్లో మీరు ఇక్కడ భూములు ఇచ్చారే ఏంటి? మీరు ఏం మాట్లాడుతున్నారు? ఒకసారి ఎడారి అంటారు, ఒకసారి ముంపు ప్రాంతం అంటారు. ఆయన వచ్చి ఈ మధ్య కొత్తగా మొదలు పెట్టాడు ఇక్కడ ఆక్వా వ్యాలీ కాదు, చేపలు పెంచుకోవచ్చు, చేపలు పెంచుకోవడానికే పనికి వస్తుందని. మీకు సిగ్గుండి మాట్లాడుతున్నారా, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని నేను అడుగుతున్నాను. మీరు ఓడిపోయిన కానించి అసలు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ ప్రజల గురించి, ప్రజల సమస్యల గురించి మీరు ఏమైనా ఎక్కడైనా మాట్లాడారా? ఎంతసేపటికి నరుకుతాము, పొడుస్తాము, చంపుతాము, మళ్ళీ మేము అధికారంలోకి వస్తాము, మేము వస్తే ఈ పని చేస్తామని చెప్తున్నారు. ఇట్లా చేస్తే ప్రజలు ఎవరైనా ఓట్లేస్తారా? మంచి మాటలు చెప్పి ఒకవేళ కూటమి ప్రభుత్వం ఏమైనా తప్పు చేస్తే ఆ తప్పులించి మేము వస్తే ఈ తప్పు చేయము, ఇంతకంటే మంచిగా పరిపాలన చేస్తామని మీరు చెప్పి అధికారంలోకి రావాలి. కానీ
ఎంతసేపటికి రాష్ట్రానికి రాజధాని లాంటి అమ్మ మీద నిందలేసి మరి మీరు ఎందుకు ఇంత ఫేక్ ప్రచారం చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. ఇది రైతులు మాత్రం తీవ్ర ఆగ్రహం మాత్రం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాస్తవాలను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే ఐకానిక్ బిల్డింగ్లు టవర్లే టార్గెట్గా సోషల్ మీడియాలోని తప్పుడు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోని ప్రస్తుతం నేను చూపిస్తున్న ఈ ఐకానిక్ బిల్డింగ్ అనేది రాబోయే రోజుల్లో అమరావతి రాజధానికి ఒక ప్రాణం అని చెప్పుకోవచ్చు. అదే ఐకానిక్ బిల్డింగ్లో కీలకంగా ఉన్న పర్మనెంట్ సెక్రటరీ బిల్డింగ్ మొత్తం 5 ఫ్లోర్లో ఇంత బిల్డింగ్ని నిర్మిస్తున్నారు. ఇదే బిల్డింగ్లోని సీఎం చంద్రబాబు దాంతోపాటు పై అంతస్తులో టాప్ ఫ్లోర్లోని ఇందుకు సంబంధించిన ప్రత్యేక హెలిప్యాడ్ కూడా ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలోని నిర్మాణ పనులు ఎంత భారీగా జరుగుతున్నాయో మనం స్పష్టంగా చూసుకోవచ్చు. గ్రౌండ్ లెవెల్ పిల్లర్లు కూడా కింద నుంచి కూడా వేయాల్సిన పరిస్థితి ఉంది. దీంతోనే కొంతవరకు పిల్లర్లు భూభాగం నుంచి తీసుకున్న నేపథ్యంలోనే కొంత వర్షం పడినా ఏదైనా వాటర్ వచ్చినా సరే నీరు ఎక్కువగా నిల్వ ఉంటుంది. దాన్ని టార్గెట్ చేస్తూ ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రచారానికి సంబంధించి ఖచ్చితంగా రైతులు ఖండిస్తూ ఉన్నారు. దీని మీద మాట్లాడడానికి మరికొందరు రైతులు మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఏమనుకుంటున్నారు? ఎందుకంటే వరుసగా చూపిస్తూ ఉన్నారు, ఇక్కడ బిల్డింగ్లను చూపిస్తూ టార్గెట్ చూపిస్తూ అమరావతి ఏదో మునిగిపోయినంత కూడా తప్పుడు ప్రచారం చేస్తారు. ఏమనుకుంటున్నారు? ఇవాళ వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు అండి ఇవాళ అమరావతిని చూపిరాళ్ళు. ఎక్కడన్నా చెరువు ఉంటే చెప్పాడు కదా మీటింగ్ పెట్టి, ఫోన్ ఉందా మీకు? ఫోన్లో మీరందరూ కూడా సోషల్ మీడియా చేయండి అని చెబుతున్నాడు ఆయన వైనంగా మీటింగులు పెట్టి. మరి ఆ సోషల్ మీడియా కూడా వరస్ట్గా చేయమని చెబుతున్నాడు. అబద్ధాలైనా రాయండి, నా ఛానల్ అదే పని చేస్తుంది, నీళ్ళు ఉండకాడ బురద కూడా ఉండదు, మీరు కూడా అదే పని చేయండి అని చెప్పేసి వాళ్ళ కార్యకర్తలు చెప్పాడు. వాళ్ళు ఏంటంటే ఈ పక్కన ఎక్కడన్నా చెరువు ఉంటే ఆ చెరువుని తీయటం, ఇది అమరావతి అని పక్కన ఫోటో పెట్టి రాయటం, వాళ్ళ ఇంటి పక్క బిల్డింగ్ పెడతాం దాని మీద. అంటే ఎవరైనా చూసేవాళ్ళు అంటే నిజమే కావాలి ఇట్ట ఉందా కావాలి అనుకోవటానికి. ఇక్కడికి వచ్చినాడు ఎవ్వడు లేడు, ఆ ఫేక్ మీడియాలు పెట్టేవాడు. ఇక్కడికి వచ్చి అమరావతిని చూసి పెట్టినాడు ఒక్క సచ్చినోళ్ళు లేడు. వాడు సన్నాసులు సచ్చినోళ్ళు ఒక్కళ్ళు లేరు. లేకపోగా ఇక్కడికి వచ్చి పెట్టుకొని ఇవన్నీ కూడా చెబుతున్నారండి. ఇవన్నీ కూడా మా మాస్టర్ ప్లాన్లో సిఆర్డీఏ మాస్టర్ ప్లాన్లో ఉండే సెక్రటేరియట్లు ఇవి పక్కన హైకోర్టు కడుతున్నారు. మాస్టర్ ప్లాన్లో ఉన్నాయి అయ్యి. అప్పుడు బాబు గారు 18లో వేశారు. వీళ్ళు ఇన్ని నీళ్లు ఇన్ని మునిగిపోతే మరి కూలిపోలేదేంది? 7 సంవత్సరాలు ఇప్పుడు అసలు ఆ బిల్డింగులు కానీ ఈ కానీ ఆయన మొదలుపెట్టి 7 ఏళ్ళు నువ్వు తట్ట మట్టిపోయిలా. మరి నిజంగా నీళ్ళు వచ్చి మునిగిపోతుంటే అవన్నీ వాడు కూలిపోవాలి. కొన్నాళ్ళకైనా చెదలు బట్టో ఏదో మట్టి బట్టో అయిపోవాలి కదా. మరి దాన్ని పట్టించుకోకపోతే ఇప్పుడు కూడా స్ట్రాంగ్గా ఉండే అవి మళ్ళీ నివాసాలకు పనికి వస్తాయి అని చెప్పేసి మళ్ళీ వాటికి పూర్తి చేసి ఇవ్వడానికి రెడీ చేస్తున్నారు ఇవాళ ఎమ్మెల్యేలకు కానీ ఎమ్మెల్సీలకు కానీ. మరి అక్కడ కొన్ని ఐఏఎస్లకి గ్రేడ్ 1 ఆఫీసర్లకి వీళ్ళందరికి కూడా ఇల్లాస్ అలాట్ చేశారు. అవన్నీ కూడా మళ్ళీ పనిచేస్తున్నారు. మీరు అన్నట్టు ఇక్కడ అదే మునిగిపోయి కుంగిపోతే అవన్నీ పాటికి కుంగిపోవాలి. ఎక్కడెక్కడ ఇవన్నీ కుంగిపోతున్నాయి అని చెప్పి వాళ్ళు మనం టీవీల్లో చూస్తున్నాం. ఇల్లు పెద్ద పెద్ద మేళ్ళు కూడా కూలిపోతున్నాయి. ఇవాళ బొంబాయి ఉంది ఆర్థిక రాజధాని, వరదలు ఎంత వరదలు అక్కడ. ఢిల్లీ ఉంది, వచ్చినప్పుడు ఎంత వరదలు వస్తున్నాయి. కాబట్టి ఇవాళ ఒకటేనండి, చంద్రబాబు గారు వచ్చేటప్పుడు ఆయనకు ఒకటే తెలుసు, పక్కన హైదరాబాద్ నుంచి మనం సమైక్యాంధ్ర ఉన్నప్పుడు ఆయన అన్నీ చూశారు. వాటర్ కానీ మరి డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఆయనకు దాని మీద అవగాహన ఉండబట్టే ఆయన ఈరోజు ఇక్కడికి వాటర్ ఫెసిలిటీ ఉందని ఇవాళ డ్రైనేజ్ కూడా ఆయన ఎటు పోవటానికి కృష్ణా నదిలో మొత్తం పెట్టాడండి ఆయన. అసలు ఇప్పుడు కొండవీటి వాగు ఎంత ఎత్తిపోతలు పెట్టారు కృష్ణా నది దగ్గర, వీళ్ళకి అర్థం కావట్లేదండి. అక్కడ ఎత్తిపోతలు ఎందుకు వచ్చింది అక్కడ? ఎందుకంటే కొండవీటి వాగు అంతా ఎత్తిపోసి కృష్ణా నదిలో పోతారు, ఎంత వాటర్ వచ్చినా ఇబ్బంది లేదు అక్కడ. పాలవాగు ఒకటి వచ్చింది, అది 3 TMCలు నీళ్లు పోవటానికి నేలపాటి శాఖమూరు మధ్యలో బాబు గారు డ్రైనేజీ సిస్టమ్ ఆయన ఇంజనీర్లను తీసుకొచ్చి పెట్టిందే డ్రైనేజీ పొలాలు కాబట్టి వాటర్ ఎటుపోతుందని పెట్టిందే ఆయన. అది వీళ్ళన్నీ వచ్చిన తర్వాత బ్లాక్ చేసి శుభ్రంగా ఎక్కడికక్కడ తూటాకు కూడా తీయలేదండి. లారీలు తూటాకు తీశారు. వచ్చిన సంవత్సరం బాబు గారు గెలిచాక కూటమి ప్రభుత్వం లారీలు అసలు ఎన్ని లారీలో రేతిని బగళ్ళు ఎత్తిపోసారు తూటాకు కూడా. ఈ రకంగా చేస్తున్నా కూడా ఇంకా నీళ్లు ఉండయి అయ్యి ఉండయి. మరి రాజశేఖర రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, చంద్రబాబు గారు సమైక్యాంధ్రాలు ముఖ్యమంత్రులుగా చేశారు. వీళ్ళు మరి ఈ ఏరియాకి ఎంత నష్టపరిహారం ఇచ్చారండి వరదలు వచ్చినప్పుడు? మాకు ఎంత నష్టపరిహారం ఇచ్చారో ఒకసారి చెప్పాలి వాళ్ళు. ఆ నష్టపరిహారం ఇస్తేనే కదా మునుగుతుంది అనేది. మీరు ఎంత ఇచ్చారు వీళ్ళందరూ అందరికి మా రైతులకి? ఇక్కడ సిగ్గు శరం ఉండాలి ఒక్కసారి. మీ నాన్న చరిష్మాని అడ్డం పెట్టుకొని ఒకసారి గెలిచావు, వాళ్ళు మునిగిపోతుంది 19లో గాడిదలు కాసావా? దొంగ మొహమాడా అనకూడదు కానీ 19లో వీళ్ళందరూ గాడిదలు కాశారండి. అదే ఎజెండా మీద రాపోయావా? నేను 3 రాజధానులు పెడతా అమరావతి మునిగిపోద్దని మీరు అందరూ అదే సోషల్ మీడియా ట్రోల్ చేయపోయారా? మేమందరం కూడా అమ్మో ఇట్లా చదువుతున్నాడని చెప్పేసి పాపం ఎవరి కాళ్ళు బాబు గారిని గెలిపించేవాళ్ళు ఆ
రోజు. ఎందుకంటే ఆయన ఒక రాజధాని మీదే ఉన్నాడు, భూములు ఇచ్చారని. నువ్వు చెప్పావు ఆశ పెట్టి 150 గజాలు ఎక్కువ ఇస్తాను బాబు గారి కన్నా, నేను ఏడు ఇల్లు కట్టాను, నా ముఖ్యమంత్రికి ఇల్లే క్వాలిఫికేషన్ అని చెప్పేసి నువ్వు చెప్పి మమ్మల్ని అందరినీ నమ్మించి ఇక్కడ కూడా మీ పార్టీ వండవల్లి శ్రీదేవి గెలిచింది ఆ రోజు ఇక్కడ నియోజకవర్గంలో కూడా. నిజంగా హతాశులం అయిపోయామండి మేము అందరం బాబు గారు ఓడిపోయిన తర్వాత. పోనీ ఇలా చేస్తాడేమో యువకుడు ఉత్సాహవంతుడని మనసును సరిపుచ్చుకుంటే నువ్వు 6 నెలలకి మమ్మల్ని అసలు రాజధాని లేదు వచ్చాక దొంగ మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి మోసకారితనంలో 10 నాలుకలు 10 తలకాయలు ఎవడన్నా ఉండాడు అంటే అది జగన్మోహన్ రెడ్డేనండి. మాట తప్పని మడిని తిప్పను 10 నాలుకలతో మాట తప్పుతాడు, 10 అడుగులు వెనక్కేస్తాడు, పక్కకేస్తాడు, ఎట్టేస్తాడో కూడా ఆయనకే తెలియదు ఇవాళ. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రాను ఒక ఆట ఆడుకున్నాడు. ఆంధ్ర మొత్తాన్ని ఫుట్బాల్ ఆడినట్టు ఆడి సంక్షేమ పథకాల రూపంలో నీ ఓటు బ్యాంకు తీసుకొని 10 రేషన్ కార్డులకు 4 రేషన్ కార్డులకు నువ్వు ఇచ్చావు సంక్షేమ పథకాలు. 6 ఎత్తేసావు. కారు ఉందన్నావు, కరెంటు బిల్లు ఉందన్నావు, అది ఉందన్నావు, ఇది ఉందన్నావు, ఇంకా మొత్తం 100 కారణాలు చెప్పి 6 ఎత్తేసి 4గురికి ఇచ్చావు నువ్వు సంక్షేమ పథకాలు. ఏం నువ్వు ఇచ్చింది? ఆంధ్రాకు ఒక అభివృద్ధి తీసుకొచ్చావు ఏదన్నా కానీ? నీకు అసలు ఆంధ్ర అంటేనే పడదండి. మనం అమరావతి అనుకుంటున్నాం కానీ జగన్మోహన్ రెడ్డికి అసలు ఆంధ్రప్రదేశే ఇష్టం లేదు. ఎందుకంటారా, పక్కన కాగినిజెంట్ వచ్చినా కూడా కోర్టుకు వేసాడు. చూసారా నిన్న? అంత పెద్ద కంపెనీ వస్తుంది, టాప్ 10 ఐటీ కంపెనీ అని గ్రాండ్గా వెల్కమ్ చెప్పాలి, అభినందించాలి, శాలువా కప్పాల్సింది పోయి జగన్ అన్న చంద్రబాబు గారికి, లోకేష్ గారికి. అది వద్దు అని చెప్పి కోర్టుకు వేసాడంటే ఆయనకు ఆంధ్ర మీద ఉందండి ఏమన్నా అభిమానం ఉంటే 8,000 మందికి ఉద్యోగం అవుతుంది. జడ్జి కూడా అడిగాడుగా, సిగ్గు శారం లేదు వాళ్ళకి. అడిగాడు 8,000 మందికి ఉపాధి వచ్చేటప్పుడు ఎందుకు వద్దు అంటున్నారు మీరే. నువ్వైతే నేను ఎక్కడెక్కడ ఖాళీ స్థలాలు నీ ఆఫీసులకు ఉపయోగించుకోవచ్చు. అందులోనే నువ్వు మునకేసే దాంట్లోనే నువ్వు ఆఫీసులు కట్టావు, ఇల్లు కట్టావు. మరి నీ ఇల్లు స్ట్రాంగ్గా కట్టబట్టి మునగలే. నీ పక్కన పొలాల్లో నీళ్లు ఉండవు, అరకొరగా నీరంతా పల్లానికి పోయి నీది మెరక మీద ఉంది కాబట్టి లేదు. ఆ నీరంతా పల్లానికి పోయి ఇప్పుడు నీ పక్క చాలలో నీళ్ళే తాడాపల్లి పోతే సిగ్గుసారాలు లేకుండా ఇంకా నీళ్లు ఉండే అమరావతిలో అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడేం ఆక్వా వ్యాలీ అంట, క్వాంటమ్ వ్యాలీ అంటున్నాడు చంద్రబాబు. లేదు ఇది ఆక్వా వ్యాలీ చేయాలంటాడు కేతిరెడ్డి. ముందు మీ నాన్న తాడిపత్రికి వచ్చేది చూసుకో, దాని మీద కాన్సన్ట్రేషన్ పోయి అటు వచ్చేది దాని మీద చేసుకో. అంతేగాని మాకు ఆక్వా వ్యాలీ అమరావతిలో జనం అందరు బాగానే ఉండారు, మాకు ఆక్వా వ్యాలీలు చేయాల్సిన పని లేదండి. ఎందుకంటే పక్కన కృష్ణా నదిలో ఉంది, చేపలు పద్దాకు వస్తాయి, మాకు చక్కగా పట్టుకొని తింటాం. ఇక్కడికి వచ్చి ఆక్వా వ్యాలీలు చేసి వీళ్ళు చేసి అమరావతిని చేయాల్సిన పని లేదు. రైతులు నెడిపోమ్మంటాడు, ఈడు ఆక్వా వ్యాలీ చేస్తే చెప్పు తీసుకొని తంతారు. మా ఇల్లు అటు పోవాలి, మా పొలాలు మేము ఆక్వా వ్యాలీకి ఇచ్చాము. ఆక్వా వ్యాలీకి నీకు ఇచ్చేదని మా కృష్ణా నది ఉంది, గోదావరి జిల్లాల్లో ఆక్వా వ్యాలీలు చాలా ఉన్నాయి. నీకు చేపలు కావాలంటే పుల్ల చేపలు వస్తాయి అంటే వీళ్ళ మొహాలు పుల్ల చేపలు ఎదురెత్తి గోదావరికి అంటారు. ఇక్కడికి నుంచి తీసుకొస్తాడు ఈడు కేతిరెడ్డి మాటలు. పొద్దున్న లేచిన కాంచి వాళ్ళు ఊర్లో ఎటకారం మాటలు చెబుతాడు. అమ్మ అంటులు దోమేవా, ఇల్లు ఉడిచావా, ఉద్యోగానికి పోయా వచ్చావా, ఆ మాటలు మా మీద ఉపయోగించబాకు. నువ్వు అక్కడ తాడిపత్రిలో నీకుంది ఒక ఛాలెంజ్, అది ఎదుర్కొని నువ్వు అక్కడ చావు మగాడివి అయితే. అంతేగాని అమరావతి జోలు ఎత్తొద్దని చెబుతున్నామండి. బాబు గారు ఇల్లు కట్టుకోలేదు అన్నారు. ఇప్పుడు ఆయన ఇల్లు కట్టుకుంటున్నాడు కదా. మొన్నటిదాకా ఇల్లు కూడా ముంచాలని చూశారు. అది రమేష్ గారి ఇల్లు అని మర్చిపోయి, లింగం నేను రమేష్ రెంట్కి ఇచ్చాడు బాబు గారికి అని మర్చిపోయి మాట్లాడితే బాబు గారి ఇల్లు ముంచాలి, బాబు గారి ఇల్లు ఇక్కడే ఇల్లు లేదు, ఆయన ఎక్కడ ఉంటున్నాడు, నది ఒడ్డున ఉంటున్నాడు, ముంచాలని చెప్పేసి విధాలుగా చేశావు. ఇప్పుడు బాబు గారు కూడా పెద్ద ఇల్లు కట్టుకొని ఇక్కడే ఉండాలనుకుంటున్నాడు. మరి ఇదిగో ఈ బాబు గారు ఉండేదే సచివాలయంలో, దాని మీద హెలిప్యాడ్ పెడతానికి కూడా ఆయన చక్కగా ఇక్కడే దిగాలనుకుంటున్నాడు. మాస్టర్ ప్లాన్లో 18లో వచ్చిందండి, శంకుస్థాపన చేశారు. 250 కోట్లు పెట్టి ఈ రకంగా నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ దీన్ని తలకెత్తుకుంటే ఎట్టందేళ్ళ పని, ఇల్లు పాడుపడిపోతే ఎంత శుభ్రం చెయ్యాలో ఆ రకంగా తయారు చేశాడు అమరావతిని. ఇంకా కూడా పిచ్చి మాటలు పిచ్చివాగుడు వాగి ఒక్కొక్కటి ఇష్టం వచ్చినట్టు ఎడారి అన్నాడు, మరి శ్మశానం అన్నాడు. ఇవాళ ఎడారి లేకపోతే నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి వాళ్ళకైనా, వాగులు వంకలు అంటున్నాడు. మాకు ఇక్కడ ఎన్ని నీళ్ళు వచ్చినా మా ప్లస్ ఏంటంటే కృష్ణా నదిలోకి వెళ్ళిపోతాయండి ఈ నీళ్ళు. అని డ్రైనేజ్ సిస్టమ్ పెట్టారు, అటు వెళ్ళిపోతాయి. అసలు బాబు గారి ప్లాన్ అదే, వీళ్ళు వచ్చాక కావాలని మూసారు. అవన్నీ కూడా ఎక్కువైనప్పుడు గేట్లు ఎత్తేస్తారు, సముద్రంలోకి పోతాయి. మాకు ప్లస్ అది, ఇక్కడ రాజధానిలో నీళ్లు ఎక్కువే ఉంటాయి, ఎక్కువైన నీళ్లు పోవటానికి కూడా మాకు అవకాశం ఉంది. ఎవరు రాజధాని అమరావతి గురించి చెయ్యొద్దు. ఇట్ట అన్నాళ్ళని రాజద్రోహం పెట్టాలి. మీ నాయకుడు పెట్టాడుగా 1 జీవో తీసుకొచ్చి రాజద్రోహం, బ్రిటిష్ కాలం నాడు. ఇప్పుడు మీరు రాజధాని అన్నందుకు వీళ్ళందరి మీద కూడా రాజద్రోహం
కేసు పెట్టాలండి. రాజధాని రాష్ట్రానికి గుండెకాయ లాంటిది. ఆ గుండెని ఒత్తి చంపాలని చూస్తున్నారు ఆగిపోయేటట్టు. వీళ్ళందరి మీద రాజద్రోహం పెట్టాలని అమరావతి మహిళగా నేను పుట్టి పెరిగింది ఎక్కడేను. నాకు ఇక్కడ నేను 50+లోకి వచ్చే నీళ్లు బోళ్ళు మాకు ఇంతవరకు ఏం తెలీదు. వీళ్ళనే నీళ్లు చూద్దామని మేము ఇవాళ మీ అమ్మడిబడి వీటన్నిటి కూడా తిరుగుతున్నాము. కాబట్టి ఇవాళ ఆ నీళ్ళు ఏమి లేవు. ఎట్లాంటి మాటలు అంటే వాళ్ళని చెప్పులు తెగేదాకా మహిళలు లేదు అంటారు. ఇట్లాంటి ఫేక్ వాళ్ళనైతే ఫేక్ ముండా కొడుకులకి ఫేక్ ఛానల్ని రద్దు చేయాలని భారతీరెడ్డి గారికి కూడా చెప్తున్నాయి. ఫేక్ మాటలు నీళ్ళు ఉన్న సాడ బురద కూడా ఉండదు. అట్లాంటి రాయొద్దని ఆమెకు కూడా ముఖ్యమంత్రి భార్య ముఖ్యమంత్రి కోడలు బాధ్యతగా ఉండాలమ్మ ఛానల్ వాళ్ళు. అది కూడా తెలుసుకోమని కోరుతున్నామండి. ఇది మీరు చెప్పండి. ఎందుకంటే అమరావతి ప్రాంతంలోని ప్రధానంగా ఏదో ఉపాధిలకు సంబంధించి ఉద్యోగ అవకాశాలకు సంబంధించి కూడా మెండుగా ఉన్నా సరే వాటిని కూడా అడ్డుపుల్ల వేస్తున్నారు. ఇలా తుఫాను వచ్చినా వరదలు వచ్చినా సరే ప్రతిదీ అమరావతికి లింక్ పెట్టుకొని ఒక వివాదం సృష్టిస్తున్నారు. ఏమంటారు? జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్ అండి. వాళ్ళు ఏ రకంగా దుష్ప్రచారం చేస్తున్నారంటే ఇదంతా ఒక సముద్రం మొత్తం నీళ్లతో నిండిపోయింది అది ఇది అని అనేసి అని అంటున్నారు. ఇప్పుడు ప్రజెంట్ మనం సీట్ క్యాపిటల్లోనే ఉన్నాము. ఇక్కడ ఏదైతే మనం చూస్తున్నామో ఇప్పుడు ఇదంతా అసెంబ్లీ సచివాలయం ఈ బిల్డింగ్స్ కట్టినారండి. ఇది సీఎం బ్లాక్ అండి. మొత్తం 45 స్టేర్స్ 50 స్టేర్స్ అట్లా వస్తుంది. అలాంటి బ్లాక్ దగ్గర ఉన్నాం. ఇలా ఇక్కడ ఎంత లోతుగా ఉంది, 20 ఫీట్స్ అండర్ గ్రౌండ్ ఉంది మొత్తం. దీంట్లో చూడండి అక్కడ వాటర్ కూడా లేదు. కానీ వాళ్ళు ఏ రకంగా సృష్టిస్తున్నారంటే ఫుల్ వాటర్తో నిండిపోయింది, అసలు ఇక్కడ పనికిరాదు, అసలు మొత్తం మునిగిపోయింది, సముద్రాన్ని తడిపిస్తుంది అన్నారు. కరెక్టే, సముద్రాన్ని తడిపిస్తుంది. మరి మీరు ఏ రకంగా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి వీడియోలు తీస్తున్నారు? సరే ఓకే, వీడియోలు తీయట్లేదు. ఇక్కడ మొత్తం 1,00,000 మంది జనాలు ఉంటారు. 29 గ్రామాల్లో మొత్తం 1,00,000 మంది ఉంటారు. మరి మేమందరం అడుక్కుంటున్నాం, హలో లక్ష్మణ మాకు అన్నం పెట్టండి అని అనేసి. కానీ కుటుంబ ప్రభుత్వం పెట్టలేదు. మరి మీరు వచ్చి పెట్టి వీడియోలు తీయండి. వీడియోలు తీసి మీరు చెప్పండి, మీరు ఇదిగోండి ఇక్కడ వరదల్లో మునిగిపోయారు, ఈ 29 గ్రామాల ప్రజలు వరదల్లో మునిగిపోయారు, మేము వీళ్ళకి అన్నము వాటరు నిత్యావసర సరుకులు అన్నీ మేము అందిస్తున్నామా అని మీరు వచ్చి వీడియోలు పెట్టండి. మరి అవన్నీ మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? ప్రతిసారి అమరావతి 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 అని అనేసి తెగ అమరావతి మీద పడిపోతున్నారు. ఏమంటున్నారు, అంబటి గారు ఏమంటున్నారు, ఇదంతా ఒక సముద్రాన్ని తలపిస్తుందని అనేసి అని అంటున్నారు. ఎక్కడో మునిగిపోయిన పొలాలు అవి అసలు మా తాత ముత్తాతల దగ్గర నుంచి ఆ పొలాలు అనేది బాడవా పొలాలు అండి. అవన్నీ ఎప్పుడు మునిగిపోతాయి. నీరుకొండ, కంతేరు అటు సైడ్ అన్నీ ఎప్పుడు మునిగిపోతాయి. కొండవీటి వాకు, కొట్టేళ్ళ వాగు అవన్నీ లామ్ దగ్గర నుంచి వాగు ఎప్పుడూ వస్తుంది. మా తాత ముత్తాతల దగ్గర నుంచి వస్తుంది. కొట్టేళ్ళ వాగు అనేది కూడా తాత ముత్తాతల దగ్గర నుంచి వస్తుంది. ఏమని చెప్తున్నారు, అసలు ఆ వాగులన్నీ వచ్చేస్తున్నాయి, దానివల్ల మునిగిపోయింది అని. మరి ఇక్కడ చూపించండి. ఇక్కడ ఉన్నాం, మేము సీట్ క్యాపిటల్లోనే ఉన్నాం, సీట్ క్యాపిటల్లోనే మునిగిపోయింది అని అనేసి అన్నారు. సీట్ క్యాపిటల్లో లేదు, మునిగిపోలేదు. మరి మేము అందరం బాగానే తిరుగుతున్నాం. ఇటు నుంచి విజయవాడ ట్రాన్స్పోర్ట్కి వెళ్తున్నాం, అటు నుంచి గుంటూరు వెళ్తున్నాము. ఏదో వర్షం అన్న తర్వాత వాన అన్న తర్వాత వర్షం పడిద్ది. వర్షం వచ్చిన తర్వాత గోతుల్లో అనేది నీళ్ళు అనేది నిండుతాయి. సహజంగానే ఎక్కడ పల్లం ఉందో అక్కడికే పోతుంది వర్షం నీళ్ళు అనేది. అట్లానే అవన్నీ పల్లాన్ని ఎదుక్కుంటూ పోతున్నాయి. అంతేగాని ఆ వర్షం పడినప్పుడు ఎప్పుడు ఆ నీరుకొండ ప్రాంతం అనేది ఎప్పుడు మునిగిపోతుందండి. అది ఇప్పుడు కాదు, మా తాత ముత్తాతల దగ్గర నుంచి అది అట్లానే ఉంటుంది. దయచేసి మీరు ఇలా దుష్ప్రచారం చేయకండి. ఇంకొకటి మేమేంటంటే ఇలా దుష్ప్రచారం చేసే వాళ్ళని మేము రాజ్యాధికారం కింద వాళ్ళకి శిక్ష పడేటట్టు ఈ ప్రభుత్వం అనేది ఒక చర్య తీసుకోవాలనేసి మేము కోరుకుంటున్నామండి అమరావతి రైతుల తరఫున. అమరావతి రాజధానిపై ఇంకా దుష్ప్రచారాలు చేస్తున్న దానిపై కూడా అమరావతి రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమరావతి రాజధాని ప్రాంతంలో గత 15 రోజుల నుంచి కూడా పూర్తి స్థాయిలో వర్షాలు పడుతున్నా సరే ఏదో చిన్న చితక. ఎందుకంటే అమరావతి రాజధాని ప్రాంతంలోని ప్రధానంగా లామ్ లాంటి గ్రామాలు ఎక్కడా లేదు. ఆ ప్రాంతంలోని కొంతవరకు కూడా రహదారులు రాకపోకలు స్తంభించాయి. అది చూపిస్తూ రాజధాని ప్రాంతంలో ఏదో జరుగుతుంది, ఎక్కడా నిర్మాణాలు జరగట్లేదు, పూర్తిగా నీటికి మునిగిపోయిందంటూ కూడా తప్పుడు ప్రచారాలను మార్ఫింగ్ వీడియోలను చూపించి కావాలని చెప్పే వైసీపీ దుష్ప్రచారం చేస్తుంది అనే దానిపై కూడా రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా రాజకీయ లబ్ధి కోసమే అమరావతిని ఒక పావులా వైసీపీ వాడుకుంటుంది, ప్రజలలోని తమ ఆదరణ పెంచుకునేందుకే ఈ విధంగా దుష్ప్రచారం చేస్తున్నట్టు కూడా పూర్తి స్థాయిలో రైతులు దీన్ని చెప్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ఇది అమరావతి రాజధానిలోని వాస్తవ దృశ్యాలు. ఎందుకంటే గత 10 రోజుల నుంచి కూడా వర్షాలు కురుస్తున్నా సరే నిర్మాణ
పనులు ఎక్కడా ఆగలేదు, నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే పూడిక తీతలో భాగంగా ప్రధానంగా ఐకానిక్ బిల్డింగ్ దగ్గర చూసినట్టయితే కొంతవరకు కూడా నీరు నిలిచిపోయిన పరిస్థితి ఉంది. వాటిని కూడా బయటకు తరలించి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఎక్కడ వాగులు వంకల్లాగా నిర్మాణ పనుల్లో పరిస్థితి ఎక్కడా కనిపించట్లేదు. పూర్తి స్థాయిలోనే అమరావతిలో రాజధాని పనులు నిర్మాణాలు శరవేగంగా కొనసాగుతున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఇది అమరావతిలోని వాస్తవ పరిస్థితులు. కెమెరా పర్సన్ నానితో గాలిబ్ షాన్, సిటీ 24/7 అమరావతి నుంచి.